నాకెందుకో పోలీసులను చూడగానే భయం వేసింది. నాకు తెలియకుండానే దాక్కోవాలనిపించింది. నేనేమన్నా తప్పు చేశానా? భయపడ్డావా? అవును. దేనికి? ఎందుకో పోలీసులను చూడగానే భయం వేసింది. నేనేమన్నా తప్పు చేశానా? చెప్పండి. రేయ్ చెప్పరా, ఆ రోజు ఏం జరిగింది చెప్పు. బర్త్డే రోజు ఏం జరిగింది చెప్పరా. ఆ రోజు చెప్పరా, ఆ రోజు ఏం జరిగింది చెప్పు. ఆ రోజు చెప్పు అభి, ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు ఏం జరిగిందో గుర్తుందా? సామాన్య నీకు గుర్తుందా? చెప్పు అభి. లిల్లీ గుర్తుందా? చూడు చూడు, లిల్లీని చూడు. నువ్వు ఆ రోజు లిల్లీని కలవడానికి వచ్చావు. లిల్లీకి ఏదో చెప్పడానికి ట్రై చేసావు. అసలు ఆ రోజు ఏం జరిగింది? చెప్పబ్బి, చెప్పు. చెప్పబ్బి, నేను గుర్తున్నానా? నువ్వు గుర్తున్నా. నువ్వు లిల్లీ. ఐఎమ్ సారీ. సామాన్య రేయ్ రేయ్ అభి, అరే లేగరా. రేయ్ రేయ్ అభి, అభి, రేయ్ లేగరా. అభి, నిన్నే. రేయ్ అభి లే అభి. రే అభి, అభి లేరా. సూర్య చెప్పు. నానా ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం. చెప్పు సూర్య. అమ్మా, దొంగలు ఏ గదిలో ఉన్నారు? మన ఇంట్లో పైన ఆ సామాన్య రత్నమాల గారు ఉండేవారు కదా, ఆ గదిలోనట. ఎంతమంది ఉన్నారో ఏమన్నా తెలుసా? అక్క ఎంతమంది? ఎవరో ఇద్దరున్నారు. ఇద్దరట. ఇద్దరా? సరే, జాగ్రత్తగా ఉండండి. నేను వచ్చే వరకు మీరు ఎవరు పైకి వెళ్ళొద్దు. త్వరగా రానన్నా. ఆగండి. అభిని ఇక్కడనే ఉంచి మీరందరూ దిగేయండి. నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది సూర్య? ఐ థింక్ లోపల ఉన్నది సామాన్యనని నా డౌట్. శామ్, నేను ఇచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేయి. లిల్లీ, నువ్వు ఇంటి వెనక నుండి రూమ్లోకి వెళ్ళు. అలాగే అన్నయ్య. దిగండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.